చాలా భయంగా ఉంది, చాలా కంగారుగా ఉంది. అనిత దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాను, చేస్తదేమో చూస్తాను. అనిత, నీ హెల్ప్ కావాలే, చేస్తావో లేదో చెప్పవే. ఎందుకు వదినా నీకు అంత కంగారు? ఎందుకు అలా బాధపడిపోతున్నావు? ఏమైంది నీతో? నీ చెప్పు. అనిత, ఇన్ని సంవత్సరాల నుంచి బైక్ కొనమంటే ఎప్పుడూ కొనలేదే, ఇప్పుడు కొన్నాడే బైకు. ఇన్ని సంవత్సరాలకి బైక్ కొన్నాడు, బైక్ మీద తిరక్కంట ఇక్కడికి వచ్చావేటి వదినా? చెప్పు వదినా. ఏం చెప్పునే అనిత, మీ అన్నయ్యని జైల్లో పెట్టారే, నాకు చాలా భయంగా ఉంది. వదినా, ఏం చెప్తున్నావు? అన్నయ్యకి జైల్లో పెట్టడం ఏంటి? నాకేమీ అర్థం కావలేదు, సరిగ్గా చెప్పు. మన ఇంటి వెనకాతల తాగుబోతు రమేష్ ఉన్నాడు కదే, వాడు బైక్ పట్టుకుని వచ్చాడే. 1,00,000 రూపాయల బైకు 20,000కి ఇస్తాను అన్నాడే. కొత్తగా ఉంది, బాగుందని మా ఆయన తీసేసుకున్నాడే ఆశపడి. బైక్ తీసుకుంటే జైలు కిందకి వెళ్తారు వదినా, చెప్పు. ఆ తాగుబోతు రమేష్ దొంగతనం చేసిన బైక్ తీసుకొచ్చి మాకు అమ్మాడే. ఆ బైక్ మీ అన్నయ్య దొంగతనం చేశారని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేశారే. తక్కువకి వచ్చేస్తుందని మా ఆయన కొనేసాడే. ఇప్పుడు జైల్లో వెళ్ళి కూర్చున్నాడే. ఈ సంవత్సరం ఎవరికి బాగాలేదే, డబ్బున్నోడు లేనోడు అందరూ జైలుకి వెళ్ళిపోతున్నారే. మా ఆయన కూడా వెళ్ళిపోయాడే.